శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమఖర్నిశం అనేకదం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠరామదేవాది వందిత మహాగణపతిం. దూరదర్శన్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ, చెరకునకు వంకర ఉన్న తీపి చెడదు, ఏటికి వంకర ఉన్న నీటికి వంకర లేదు కదా. రామకథామృతాన్ని ఎన్నిసార్లు విన్న తనివి తీరదు కదా. ఈనాటి సత్కథ శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించినటువంటి శ్రీ సీతారామ కళ్యాణ కథ. ఒక్కసారి అయిన రామకథామృతాన్ని వినవలసినదే కనుక ఈనాటి కథ శ్రీ సీతారామ కళ్యాణ కథ వినండి. జానకి రామ కళ్యాణ కథ, జానకి రామ కళ్యాణ కథ, సఖాతుల మాననీయ సుఖ శ్రీ సీతారామ కళ్యాణ కథ కర్ణపేయము, సర్వజనానందము, మానవ జన్మ సార్థకము. కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు దశరథ మహారాజు. అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని 60,000 సంవత్సరాలు అతివైభవంగా పరిపాలించాడు దశరథుడు. అన్నీ ఉన్నాయి, భోగ భాగ్యాలు ఉన్నాయి, అనుచరులు ఉన్నారు, వందిమాగధులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆరని బాధ, తీరని ఆవేదన ఒక్కటి మిగిలింది దశరథునికి. ఏమిటది? ఆ దశరథునికి సంతానం లేదు. అదే దైవ నిర్ణయం. నారాయణదాసు గారు అంటారు, వలదు వలదు విలపించు వారికి ఎప్పుడో బిడ్డలను సంగు విధియంతడవాడా, కోరి పలుపాట్లు పడుతున్న వారి కొత్త
వద్దురా భగవంతుడా, ఈ వల్లమాలిన సంతానం నేను కనలేను, మా ఆయన సంపాదించలేడు అనేటువంటి దరిద్రుడికి కొంప నిండా పిల్లలే, ఎక్కడ చూసినా పిల్లలే. అదే భవనం మీద భవనం వేస్తాడు పెద్ద కోటీశ్వరుడు. అతగాడి ఇంట్లో అమ్మా అనడానికి ఆడపిల్ల కాదు కదా, మ్యావ్ అనడానికి పిల్ల కూడా ఉండదు. అయితే దశరథునికి అన్నీ ఉన్నాయి, కానీ ఆరని బాధ తీరని లోటు ఏమిటంటే దశరథునికి సంతానం లేదు. వినండి, ఆమగారాజునకు ముగురంగారి ఒక తెగందైన సంతానమొదవగుడే ఎట్టివారలకైనా లేదేని కొరత తప్పబడగదేరదు ఈధరణి దశరథులకు ముగ్గురు భార్యలు. అందు పెద్ద భార్య కౌసల్య, రెండవ భార్య సుమిత్ర, మూడవ భార్య కైక. ఉండడానికి ముగ్గురు ఉన్నా ఆ ముగ్గురులో ఏ ఒక్కరికి సంతానం లేదండి. ఎంత ఆశ్చర్యం! అయితే రోజుకు దిగులుతో బాధపడుతున్నాడు దశరథుడు. ఈ రఘువంశము నాతోని అంతరించునేమో, నా తరువాత ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి నావికుడు లేడే, ఈ రఘువంశాన్ని ఉద్ధరించడానికి ఒక వంశాంకురము నాకు లేడే, నాన్నాయని పిలిపించుకుని మధురమైన పిలుపుకు నేను నోచుకోలేదే అని రోజుకి బాధపడుతున్నాడు దశరథుడు. అయితే ఒక రోజు దశరథుడు కొలువు తీరి ఉండగా వశిష్ఠమునింద్రుడు ప్రవేశించేశాడు. దశరథ, నిన్ను ఎప్పుడు గమనిస్తున్నానే, ఎప్పుడు ఏదో దిగులు, ఏదో బాధ, ఏదో ఆవేదన, ఏదో నినకు దూరమైపోయినట్టు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, నీకేమీ లేనట్టు. ఏమిటా దిగులు? నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావు? ఎందుకు ఈ బాధ? మీ కుల గురువులు కదా, నాతో చెప్పవచ్చు కదా అనగా వశిష్ఠుడు, దశరథుడు చిరునగవన గురుదేవా, ఈ బాధ ఒకరితో చెబితే తీరేది కాదు అనగా ఏమో ఒకవేళ తీరవచ్చునేమో అన్నాడు వశిష్ఠుడు. లేదండి, నాలోని బాధ ఒకరితో చెప్తే తీరేది కాదు. ఎందుకంటే పెద్దల మీరు అడిగారు కనుక నా హృదయంలో ఉన్న బాధను మీతో చెప్పుకుంటున్నాను. నా బాధంతో ఒకటే, నా తపనంతో ఒకటే, నా ఆవేదనంతో ఒకటే, ససంతాన యోగ్యత లేదే. నాన్నాయని పిలిపించుకునేటువంటి మధురమైన పిలుపుకు నేను నోచుకోనైతిని కదా, ఈ బాధే నిరంతరం నన్ను వేధిస్తుందన్నాడు దశరథుడు. ఆ మాట వినగానే వశిష్ఠమునింద్రుడు, ఓ దశరథ, అలాగా ఆ మాట ముందు చెప్పవచ్చును కదా, ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, నీకు తప్పకుండా సంతానం కలుగుతుందన్నాడు వశిష్ఠమునింద్రుడు. గురుదేవా, తొందరపడ్డారేమో, నాకు ఈ వయస్సులో సంతానమా? ఇది సాధ్యమా? గురుదేవ, నన్ను అన్యదా భావించకండి. నా వయస్సు ఎంత మీకు తెలియనిదా? 60,000 సంవత్సరాల వయస్సు నాది. దశరథుడు చెప్తున్నాడు, గురుదేవ, నా వయస్సు ఎంత? కాలము మళ్ళినా ఆలుమగాలేమో, మళ్ళినా ఆలుమగాలేమో, మళ్ళినా ఆలుమగాలేమో, కలిగెదము నేటు మాకు చూడునేమో, మళ్ళినా పిచ్చి ఆశలా ఋతు విరుద్ధవాడు బలమేటు ఋతు విరుద్ధవాడు బలమేటు గురుదేవా, ఒక్క మాట. పండుగాని బీజాక్షేత్రం గురు, పండుగాని బీజాక్షేత్రం గురు, పండుగాని
పంచుకునే మౌని వార్యనా కోర్కది మౌని వార్య కోర్కది గురుదేవా, వయస్సు మళ్ళిన నాకు సంతానం కలుగుతుందంటున్నారే, ఏమిటి ఆశ్చర్యం? క్షేత్రము మంచిదై, బీజము పవిత్రమై, ఋతుధర్మాన్ని అనుసరించి పంట పండుతుంది గాని చవిటి నేల ఎందు పంట పండునా? గురుదేవా, ఇది నా అడియాసయే కాని మరొక్క మాట. ఎండమావుల నీటి నుండి ఎండమావుల నీటి నుండి ఎట్టున చల్లగిరి తల్ల కొన్నవాడి కొమ్ముల వృచ్చి పులిలు కుందేలగిరి తన కొన్నవాడి కొమ్ముల వృచ్చి పులి నేలగొల్చుడట్లు మరి ఎప్పుడైనా మామిడి ముళ్ళ చుట్టట్లు ఎద్దు చేయనుటెట్లు ఏది ఏమైనా సకజం కుమారుటెట్లు ఈ ముదుసలిగి సంతానం కలుగుంటే గురుదేవ, ఎండ మాపుటి వేళ ఉండడం మీరు ఇప్పుడేం చూశారా? వెన్నెల పగల కాస్తుందా? గాఢాజ్యంలో కమలం పుడుతుందా? ఎద్దు ఈనుతుందా? ఏది ఏమైనా సహజము మారుతుందా? ఈ దశరథునికి సంతానం కలుగుతుందా? ఇది నా అడియాసే కాని నాకు సంతాన యోగం లేదు గురుదేవా అన్నాడు దశరథుడు. పొరపాటు పడుతున్నావు దశరథ, లేదు లేదు అని ఎందుకు అలా వాదిస్తావు? నేను చెప్తున్నాను, ఏ వాక్కులో ఏముందో. యాగము సేయవయ్యా ఆగమ విధాన అద్భుతం ఆగమ విధాన ఆగమ విధాన అద్భుతం దశరథ, నీకేంటే సామాన్యుడా? జగదనుడవు జగదనుడవు ధర్మాత్ముడవు జగదనుడవు ధర్మాత్ముడవు భోగ భాగ్యములు కలిగిన వాడవు భోగ భాగ్యములు కలిగిన వాడవు యోగి జనుల ఆశీర్వాదము యోగి జనుల ఆశీర్వాదము బాబుగా బ్రాహ్మణ ప్రభుజనులతో బాబుగా బ్రాహ్మణ ప్రభుజనులతో యాగము సేయవయ్యా. దశరథ, పుత్రకామేష్టి యాగం చేయకు తప్పకుండా సత్సంతానం కలుగుతుందన్నాడు వశిష్ఠమనేంద్రుడు. గురుదేవా, పెద్దలు మీరు, మీ మాట నేను కాదనట ధర్మం కాదు కనుక మీ ఇష్ట ప్రకారం నేను తప్పకుండా పుత్రకామేష్టి యాగం చేస్తానన్నాడు దశరథుడు. గురుదేవుని మాట ప్రకారంగా పుత్రకామేష్టి యాగం ప్రారంభం చేశాడు దశరథుడు. ఆ దశరథుడు చేసిన పుణ్యం అగణ్యమై శ్రీ మహావిష్ణువు
దశరథుని కుమారుడే శ్రీరామచంద్రుడే జన్మించనున్నాడు. పెద్దలారా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈనాడు దేశంలో అరాచకం ప్రారంభమవుతుందో అప్పుడే నేను ఉద్భవించి అన్యాయాన్ని అరికడతానన్నాడు శ్రీమన్నారాయణమూర్తి. ఆ విధంగా దశరథుని కుమారుడై జన్మించడానికి శ్రీరామచంద్రుడై రామభద్రుడై దశరథుని కుమారుడుగా జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు రామభద్రుడు. అలాంటి సమయంలోనే ఆ యజ్ఞగుండంలో నుంచి పరమాత్మ ప్రాజాపత్య పురుషుల ద్వారా దివ్య పాయస భాండాన్ని అలా అందించాడు. ఆ పాయసాన్ని వశిష్ఠుడు తీసుకుని దశరథునికి అందించాడు. దశరథుడు 3 భార్యలకు అందించాడు. 3 భార్యలు కూడా ఆ దివ్య పాయసాన్ని భోంచేశారు. కొన్ని రోజులు గడిచాయి. ఒక శుభముహూర్తంలో ఆ 3 భార్యలు గర్భిణి ధరించారు. 3 భార్యలు గర్భిణి ధరించగా ఈ ముసలి దశరథుడు ఉన్నాడే, ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు. లేక సంతానం కదా, అందులో వృద్ధాప్యంలో కదా, లేక సంతానమేమో, అందరూ 3 భార్యలు ఒక్కసారికి గర్భిణి ధరించడమేమో, ఆనందాన్ని తట్టుకోలేక దశరథుడు ఎవరన్నా అలా వెళుతున్నారనుకోండి, ఏమండి ఏమిటి రాజా, అయ్యో ఇది మీరు విన్నారా, నేను తండ్రిని కాబోతున్నానండి, మాకు వంశంగా ఉద్భవించబోతున్నానండి, ఈ మాట మీరు విన్నారా అని అలా చెప్పి తాను ఆనందాన్ని అనుభవించేవాడు దశరథుడు. ఆ శుభ ఘడియ రానే వచ్చింది. 3 భార్యలు సంపూర్ణ గర్భిణి పూర్తి చేసుకున్నారు. 3 భార్యలు ప్రసవించారు. అందున కౌసల్య పెద్ద భార్య, 2వ భార్య సుమిత్ర, 3వ భార్య కైక. ముందుగా జన్మనిచ్చింది కౌసల్య మాత పెద్ద కుమారుడికి. అతడు భూమి మీద పడినప్పుడు పూలవాన కురిచిందిట. దేవతలు పూలవాన కురిపించారు. ఆ పెద్దవాడు జన్మించినటువంటి జన్మ నక్షత్రం ఏమిటంటే పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. అందుకు అతనికి చక్కటి నామకరణం చేశాడు వశిష్ఠుడు, శ్రీరామచంద్రుడు అని. ఆ 4 సంతానానికి కూడా, ఆ సంతానానికి వశిష్ఠమనేంద్రుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే నామకరణం చేశారు. ఆ 4 కొడుకులు కూడా పెరిగి పెద్దవారు అవుతూ ఉన్నారు. ఈ దశరథుడికి పిల్లలు పెరగడంతో పాటు ఆ వారి మీద మమకారం కూడా పెరుగుతోందండి దశరథునికి. లేక సంతానం కదా, ఉండడానికి 4 కొడుకులున్నా పెద్దవాడు శ్రీరాముడంటే దశరథునికి అమితమైన ప్రేమ, వాత్సల్యం, అభిమానం. రాముడు ఆడుకునే సమయంలో ఎటు వచ్చినా ఎటు వెళ్ళినా అలా ఆశ్చర్యంగా చూసేవాడుట. కన్నురెప్పలకు తాను సమాధానం చెప్పుకునేవాడు దశరథుడు. ఓ కన్నురెప్పలారా, కాసేపు కొట్టుకోకండి, ఆగండి, నా రాముడు వెళుతున్నాడు. ఆ రెప్పపాటు సమయం కూడా నా రాముని చూడడానికి నేను ఆ సమయాన్ని కూడా వృధ చెయ్యను అని రెప్పపాటు వేయకుండా అలా రాముని చూస్తూ ఉండేవాడండి దశరథుడు. 4 కొడుకులు పెరిగి పెద్దవారు అవుతున్నారు. ఒకరోజు దశరథుడు కొలువుతీరి ఎండగా వశిష్ఠమునీంద్రుడు వచ్చాడు. దశరథ అన్నాడు. దశరథుడు ఇక్కడ లేడు. రామ అనేటువంటి నామంలో అతీతంగా అందరి దూరం వెళ్ళిపోయాడు. ఆ రామ అనేటువంటి మనోజ్ఞమైనటువంటి ప్రేమలో ఐక్యమైపోయినాడు. ఆవేశంతో, ఆరాధనతో అలాగ రాముని చూస్తూ రామా శ్రీరామ రామ 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 అనేటువంటి ఛానల్లో నిమగ్నమైపోయాడండి దశరథుడు. వశిష్ఠుడు అన్నాడు, దశరథానయా, మీ కుల గురువునయా వశిష్ఠుడిని నేను వచ్చి ఎంతసేపు అవుతోంది, కనీసం నన్ను కన్నెత్తి రామ దశరథ నేను అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు. క్షమించండి గురుదేవ, మీరు వచ్చారని ఎటువంటి మాట మరచిపోయాను. నా రాముని చూచేటువంటి ఆనందంలో నిమగ్నమైపోయి మిమ్మల్ని గ్రహించేందుకు నన్ను మన్నించండి. గురుదేవ కూర్చోండి. వశిష్ఠుడు అన్నాడు, ఏమయ్యా దశరథ, సంతానం నువ్వే కనలేదు, అందరూ సంతానాన్ని కన్నారు. ఇంత అమితమైన ప్రేమ పంచుకోవడం అంత మంచిది కాదు దశరథ. పుత్రుల మీద వ్యామోహం ఎంతవరకు కొంతవరకే పెంచుకోవాలి. అది అతి అయితే చాలా అనర్థాలకు దారితీస్తుందయ్యా. ఇంత ప్రేమ నీకు పనికిరాదన్నాడు వశిష్ఠుడు. గురుదేవ మన్నించండి, మీ పాదాల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను.
నా రాముని చూడకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేను. నా రాముని రూపం నా హృదయంలో అలా నిమగ్నమైపోయింది. గురుదేవా, శ్రీరామ వదన చంద్రిక గౌచకుండినా నా రాముని చూడకుండా నేను బ్రతకలేను. మీరు నన్ను అపార్థం చేసుకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ శ్రీరామ వదన చంద్రిక గౌచకుండినా ఈ ప్రకృతియే అంధకారముగా దోచు కొమరునాకృతి ఒక్క నిముసంబు చాటైనా నా భావము తన్నడ పాటు చెందు. మీరు పిలువా నా తొడలపై నా రాముడు కూర్చుని ఉండేప్పుడు నా రాముడు లేవా? కాదు, నా రాముడు లేచినట్లు కాదు గురుదేవ, నా ప్రాణములే లేచిపోవు. నన్ను గంగ తండ్రి నా పెళ్లి దానము, నన్ను గంగ తండ్రి నా పెళ్లి దానము, నన్ను కౌగలించుకున్న ఎప్పుడు ఈతను భరతునయ్యా నా తనయుడు వీడిన ఎడలన ప్రాణముల విడతునేమో. గురుదేవా, నా రాముని ఒక్క నిమిష కాలం కూడా నేను చూడకుండా బ్రతకలేను. రాముడే నా ఆత్మ, ఆత్మయే నా రాముడు, రాముడు నా ఆత్మారాముడు అన్నాడు. అదే వద్దు, అంత ప్రేమ వద్దు. నీకు ఇది శత్రు రూపై నీ ప్రాణాన్ని కాటువేస్తుందయ్యా. అతి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మరి నేను వస్తా. వశిష్ఠ మునీంద్రుడు వెళ్ళిపోయినాడు. శ్రీరామచంద్రునికి 9 సంవత్సరాల వయస్సు వచ్చింది. శాస్త్రోక్తంగా ఉపనయనం చేశారు. రామభద్రుడు తన సోదరులను వెంటనెడుకొని ఉత్తర ప్రాంతానికి వెళ్లి ఘటుకులైన గురువుల వద్ద విద్యనభ్యసించి 12వ ఏట ఇంటికి చేరుకున్నాడు రామభద్రుడు. ఆ 12 సంవత్సరాల ప్రాయంలో రఘువీరుడు ఎలా ఉన్నాడు, శ్రీరాముడు ఎలా ఉన్నాడు? నునుగు ప్రాయము తోడ తన ఆరులను కనుగనునపుడెల్లా జనక మోదము తోడ తను మీషములు దశరథుడు అతని కథని సుతులందరి కథని సుతులందరియందు లోకైక వీరాగ్రణి అఖిల సుగుణ నిధియు సౌందర్య వినిర్జిత నవమన్మధుడగు రాముని మీద దొడ్డ ప్రేమ. ఔరా వార్ధక్యమున చేతి గందినట్టి కొడుకులను ప్రయాజకులను చూచుకొల్ల కొలది ఆ తండ్రి ఆనందమింతన తరమే అమ్మకీషు కొలువునకు ఒకనాడు కౌశికుడు వచ్చిరాని మీసాలతో 12 వత్సరాలు నిండినటువంటి శ్రీరామును చూస్తుంటే దశరథుడు పులకించేవాడు. అలా మీసం తిప్పేవాడు దశరథుడు. ఏమండి, నా బిడ్డలాంటి కొడుకు ఎవరికైనా ఉన్నాడా? నా రాముడు గుణధాముడండి, నా రాముడు శ్రీరాముడండి అని పొంగిపోతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు దశరథుడు కొలువు తిరిగి ఉండగా విశ్వామిత్ర మహర్షి బయలుదేరి వస్తున్నారు. ఎలా? ముడివడి గడ్డము మోకళ్ళ నరయగా విశ్వామిత్రుడు దశరథుడు కొలువులోకి ఎలా వస్తున్నాడు? ముడివడి గడ్డము మోకళ్ళ నరయగా
మదమలకు కొల్ల జడలు తగుల మల చుట్టూ పులితోలు ముంజేత జపమాల మల చుట్టూ పులితోలు ముంజేత జపమాల అడ్డుకులకు పావు కొళ్ళ మరుజు నివురు గ్రమ్ముతున్న నిప్పులాగున భూతి పూసిన బంగరి బొంది మెర్రయ వెటటి మసటి మీద నిదుద చందమ పట్టు చెవుల రుద్రాక్షములు మీద బ్రహ్మతేజం దిక్కుల ప్రజ్వరిల్ల చూపరులకు భయం భక్తి చూపరులకు భయం భక్తి ఏపుమిగుల వచ్చి రాజ సత్కృతుడై పలిక ఇట్టు మధుర మేఘ గంభీర సంభాషణము విశ్వామిత్రుడు ఎలా వస్తున్నాడు? ఆయన మాట్లాడుతూ ఉంటే మేఘాలు గర్జించినట్టు అనిపిస్తుందిట. ఒక్కసారి బ్రహ్మతేజము, ఒక్కసారి క్షాత్ర తేజము భయకంపితంగాను మధుర మంజులంగాను ఆయన కేకలు గోచరించుచుండగా సభాప్రాంగణంలో పాదం మూపాడండి విశ్వామిత్రుడు దశరథుని కొలువులో. దశరథుడు విశ్వామిత్రుడికి అలా ఎదురుకి వెళ్లి ఆహ్వానించాడు. మునివర్య నమస్సును దయచేయండి. తపసి మిన్నని తపసి మిన్నని తమ రాక చేత నేను నా బిడ్డలు తరించిపోయాం. తమ రాకకు కారణం ఏమిటన్నాడండి దశరథుడు. విశ్వామిత్రుడు అన్నాడు, దశరథ నీతో చాలా పెద్ద పని కలిగి వచ్చానా? సెలవేయండి స్వామి. దశరథ, లోక కళ్యాణార్థం నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞం సాగనివ్వకుండా ఘాతకులైన రాక్షసులు వచ్చి నా యజ్ఞాన్ని విఘాతం చేస్తున్నారు. అందుకే నీ సహాయం కోరటకై వచ్చా అన్నాడు విశ్వామిత్రుడు. అలాగా? తప్పనిసరిగా మీకు సహకరించేవాడు ఎవరక్కడ? సైనికులారా, మీరు వెంటనే విశ్వామిత్రుడు వెంట వెళ్ళి రాక్షసులను వధించి వారికి సహకరించండి అన్నాడు దశరథుడు. పిచ్చి దశరథ, నీవు వచ్చిన నీ సేన వచ్చిన నా యజ్ఞాన్ని రక్షింపలేవు. మరి ఎవరు కావాలి స్వామి? సెలవేయండి.
నా యజ్ఞాన్ని రక్షింపగల సమర్థుడు ఇక్కడే ఉన్నాడు, నేను అడిగితే పంపిస్తావా అన్నాడు. అయ్యో మీరు అడగాలి గాని నా ప్రాణం కావాలంటే ఇస్తాను, నా రాజ్యం కావాలంటే ఇస్తా అన్నాడు. పిచ్చివాడ, నీ ప్రాణం నాకెక్కర్లే, నీ రాజ్యం అంతకన్నా అక్కర్లే, నాకు కావలసిన వస్తువు ఇక్కడ ఒకటి ఉంది, అది ఇస్తే చాలన్నాడు. చెప్పండి ఏమిటిది, మీకేం కావాలి? తీరా నేను చెప్పిన తర్వాత నువ్వు పంపించనంటే నాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది దశరథ. ఎందుకైనా మంచిది, నీకు నాకు మాట తప్పను, మీ మాట ప్రకారం మీరు కోరింది ఇస్తాను అని ప్రమాణించేమన్నాడండి విశ్వామిత్రుడు. మునీంద్ర, నన్ను అనుమానిస్తున్నారా? ఒక్క మాట, రఘువంశంలో ఇంతవరకు అన్నమాట తప్పినవాడు లేడు. పెద్దల మీ అన్నారు గనక మీ మాట ప్రకారమే నేను ప్రమాణం చేస్తున్నాను. మునీంద్ర, పంచభూతములానవి పదవాన మాట తప్పగవానమో మాటికేను సమ్ముతమున తెలుపుడో మౌనివర్య మీ పాదములయాన మహర్షి, మీ పాదములయాన ప్రాణ సమానుడగున శ్రీరాముని ప్రమాణం చేశాడండి దశరథుడు. ఈ పంచభూతాల సాక్షి, మీ పాదాల సాక్షి, అంతేకాదు నా ప్రాణ సమానుడైన నా రఘురాముని మీద నేను ప్రమాణం చేస్తున్నాను, మీరేదరికైనా ఇస్తాను, నాకు కావాల్సిందని. దశరథ, ఇప్పుడు ప్రమాణం చేశావే రాముడని, ఆ రాముడు ఒక్కడే మా యజ్ఞాన్ని రక్షింపగల సమర్థుడు. మాట తప్పని రఘువంశానికి మచ్చ తీసుకురాక నీ రాముని పంపించమన్నాడు యజ్ఞరక్షణక విశ్వామిత్రుడు. ఆ మాట వినగానే మొదలు నరికిన కదలే వృక్షంలో భూమి మీద కూలిపోయాడు దశరథుడు. మాటలు తడపడుతూ, పెదవులు వణుకుతూ, ఆవేదనతో, మునీంద్ర క్షమించండి, నా రాముని మీద ప్రమాణం అన్నాను కానీ మీరు నా రాముని కోరతారని నేను ఊహించలేదు. మునీంద్ర, దయచేసి నన్ను మన్నించండి. అనగ చరిత రక్కసి మూకల అలచి బాధలు బాబా, అనగ చరిత రక్కసి మూకల అలచి బాధలు బాబా, కన్యతగాని నా రక్త గడుగుని, కన్యతగాని రక్త గడుగుని, కన్యతగాని నా పెద్ద కొడుకున సకలమైన విడువల్లాపా, అనగ చరిత ఆ రక్కసి మూకల అలచి బాధలు బాబా, అనగ చరిత ఆ రక్కసి మూకల అలచి బాధలు బాబా, తనదగాని 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 నా పెద్ద కొడుకుని, తనదగాని నా పెద్ద కొడుకున క్షణమయ్య విడువన్నో. ప్రాణత్యాగం చేయమన్నా చేస్తాను కానీ నా రాముని ఘాతకులైన రాక్షసులపైకి పంపించి నేను ప్రాణాలతో బ్రతికి ఉండలేను. మహేంద్ర, మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తానండి, నా రాముని పంపించి నేను బ్రతకలేను. నా రాముడు సుకుమారుడండి, నా రాముని నేను పంపించు. ఏమిటా మొండి సమాధానం? ఏదరిగినా ఇస్తానని రాముని పంపమంటే కాదంటావా దశరథ? మరొక్కసారి చెప్తున్నాను, రాముని పంపిస్తావా లేదా అన్నాడు విశ్వామిత్రుడు ఆవేశంతో, ఆగ్రహంతో. లేదండి, మీరు నాకు ఏ శిక్ష విధించి అనుభవిస్తాను కానీ రాముణ్ణి మాత్రం నేను పంపించి బ్రతకలేను.
ఏ భజంత నక్క వీరయ్య మెల్ల చూపి ఇంత నక్క వినయాన్ని ప్రదర్శిస్తావా? సరే, నీ కొడుకు నువ్వు హాయిగా ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను అని విశ్వామిత్రుడు కోపోద్దీపిత మానసుడై ఆగ్రహపూరితుడై అలా ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో ఆ వెళ్ళేటువంటి విశ్వామిత్రుడికి ఎదురుగా వశిష్ఠ మునీంద్రుడు వస్తున్నాడు. వశిష్ఠునికి విశ్వామిత్రుడికి అస్సలు పడదండి. వశిష్ఠుడు చూచాడు విశ్వామిత్రుడు, మహర్షి తమరు ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు వశిష్ఠుడు. అది నీకు అనవసరం అన్నాడు విశ్వామిత్రుడు. అనవసరమే కావచ్చు, అవసరం కల్లా అడుగుతున్నాను కదా, తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు? అది నీకు అనవసరమైన ప్రశ్న. వశిష్ఠ, నేను దశరథుడి దగ్గరకు వచ్చి వస్తున్నారా? ఓహో, యజ్ఞం చేస్తున్నాను, యజ్ఞం సాగనివ్వకుండా ఘాతుకలైన రాక్షసులు వచ్చి విఘాతం చేస్తున్నారు. ఏదో నీ సహాయం, రాముని పంపించమంటే ముందు ఏదైనా ఇస్తానని ప్రమాణం చేసి రాముని పంపమంటే పంపించనున్నాడు. రాముడట తన సర్వస్వమట, రాముడు లేని బ్రతకలేడట. ఈ రాముడు లేకపోతే నా యజ్ఞం సాగదా? అయినా ఇదంతా నీకనవసరం అన్నాడు విశ్వామిత్రుడు. అంతా చెప్పి వశిష్ఠుడు అన్నాడు, ఒక్క క్షణం రాముని నేను తీసుకొచ్చి మీకు అప్పగిస్తా అన్నాడు. అబ్బో, బయలుదేరాడండి. నేను అడిగితే పంపించలేదు కానీ వీరు వెళ్ళి వారిని తీసుకొచ్చి నాకు అప్పగిస్తానని. సరే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. వశిష్ఠుడు దశరథుల దగ్గరకు వచ్చి అన్నాడు, పిచ్చి దశరథ, రాముడు ఎవరనుకుంటున్నావు? ఎవరి రంగుదురు రాముని సంగతి కౌశికుడు అవని విశ్వామిత్రుడక్కడే సమర్థుడు కప్పా పిచ్చివాడ దశరథ, ఏమిటి అమాయకం? రాముడు నీ కొడుకనే భ్రాంతిలో నువ్వు భ్రమలో ఇంకా ఉన్నావు. నీ కొడుకు అనుకుంటున్నావు, నీ కొడుకు కాదు రాముడు, లోకానికే తండ్రి, ఆ రామయ్య తండ్రి. నీ కొడుకే జన్మించి నీ జీవితాన్ని పునీతం చేశాడు. మాట తప్పగా విశ్వామిత్రుడు వెంట పంపించి యజ్ఞరక్షణకై రామచంద్రుడు అన్నాడు, క్షమించండి గురుదేవా, విశ్వామిత్రుడు అడుగగా నేను పంపించని మాట తప్పాను, ఇప్పటికైనా ప్రమాదం లేదు, వెళ్ళు, విశ్వామిత్రుడికి అప్పగించు రామచంద్రుడు అన్నాడు. దశరథుడు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి, క్షమించండి మునీంద్ర, మీరు పంపించమనగానే నా రాముని పంపించలేకపోయాను, నా రాముని తీసుకువెళ్ళండి, యజ్ఞరక్షణకై తీసుకెళ్ళమన్నా. అక్కర్లేదు, నీ రాముడు నాకు అక్కర్లేదు, నేను అడిగితే పంపలేదు, మీ గురువు గారు అడిగితే పంపిస్తున్నావు, అక్కర్లేదన్నాడు. తప్పేనండి, నేను చెప్తున్నాను కదా, మీరు పంపండి అనగానే నా రాముని పంపనందుకు నేను అపరాధం చేశాను, నేను తప్పే చేశాను. మీరు ఏ శిక్ష విధించినా నేను అనుభవిస్తాను, కొన్ని శిక్ష విధించండి అన్నాడు. ఏదో ఇంతగా బాధపడుతున్నావు కనుక దశరథ, రాముని పంపించమని కానీ పంపించలేదు కనుక నీకు శిక్ష ఏమిటో తెలుసా? రాముని వెంట లక్ష్మణుని కూడా పంపించమన్నాడు విశ్వామిత్రుడు. అలాగే తప్పకుండా రామ లక్ష్మణులను శృంగారభూషితులను చేసి ధనువును చేతికందించి విశ్వామిత్రుడు వెంట సాగనంపించాడండి దశరథుడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణుల వెంట పెట్టుకున్నాడు. ఘోర కీకరారణ్య మధ్యంలో నుంచి తీసుకెడుతున్నాడు ఘాతకి తాటకిని వధించడానికి. ఆ వెళ్ళేటువంటి అడవులన్నీ కూడా ఎలా ఉన్నాయి? కీకరారణ్య మధ్యంలో నుంచి. అడవి అంటే 3 అక్షరాలే, అడవి. అడవి ఎలా ఉంటుంది వర్ణించారు అడవి వందన హరికథా పితామహులు శ్రీమద్ అజ్జాడాది భట్ల నారాయణదాసు గారు. అడవి అంటే ఎలా ఉంటుంది వినండి. ఏటి నెరియల సేనానులు సైనికుల వల్ల తమ పిల్లలకు వేదమప్పులు జలహాటలాడు వెబ్బులు రాసప్రాపుల విర్ర వీగుచు పెద్దల నిరచించు అల్పుల వల్ల మెట్ట కథలు గంతుడి ఈసరించు కొండ మేకలుండు గట్టులకెక్కంచాలక వానింగని యూటలూరుచు అంతరాది పండున కాచుంచు క్షుద్రచారుల వలె నోరావలించుకొని చూచురక్కలు నక్కరై చెంబులం కొంగజ పొంబులం సిరికల వారి పంచలు పెట్టవరేలాడు యాచకుల వలె మధ్య చూడ నూగులాడు మర్కటంబుల మర్కట కిశోరన్యాయంబగ వెలయంత్ర పరాపరల్బడి వృద్ధ
దిక్కుల రీతి దీమలకడ నిల్వంబుడ మృగంబులు మృగంబల వలె దిశమలతో సంచరించు అడవి మనుష్యుల వలె నవ్వు బండు ఓడలు దురదలుమాయ వేడి నీళ్లు జిమ్ముగంతకము తావులల పుష్పించిన క్రమ్మలను చెరకు గడల వలె ఎరచి తిను ఏనుంగుల కది పంచోచు గర్జించు సింగంబులు నోర్జాప పలు కుట్టు పడకల వలె ముక్కులందరిపి కోరల చుక్కుబడిన మాంసపు కండలు ఊడవెరుకు లావుకలను పట్టు పాములను ఖండించు ముంగులం నెగరదన్ను కరుమూతి చిరుతాగిలంబల వేటగండ్రలు తప్పరించనింకించు వెలుక పంట కలిసి పరపు కార్చిచ్చులను చల్లార్పు కొండ కాల్వలు ఆ కొండ కాల్వలు నీరగబడనీయక భయంకర కదంబ ఉత్సవం నిండిన ఘోరాట వింబావు చూడ ఒక్క చోట దిక్కులరా అరచుచున్నది అది అలాంటి భయంకర కీకరారణ్యంలో కేకలు వేస్తాడుతోందండి. ఎవరు? ఘాతకి తాటకి. ఏమీ నరవాసన, ఎంత గమ్మని వాసన! నరమాంసమది చాలా కాలం ఆయనలే, మత్తు దాగి ఉన్నానులే, గబ్బత్తుగా నంచుకుంటానులే, ఆహాకారాలు చేస్తూ వస్తుందండి ఘాతకి తాటకి. ఎలా వస్తోంది తాటకి? ఎలా? పాటిత దుష్ట సత్త బలవాటక యుద్ధ బలావర్త శృంగాటక గంధల భ్రముడి ఘాటలలాటక క్రూర తారక అనాటక అంధ్రకంచి మరణ దశము పరిత క్రిమిక్షత కీటక రక్తసిక్త పటు కేటక తాటక గంజిరయ్యడలి ఆహాకారాలు చేస్తూ వస్తోంది ఘాతకి తాటకి. చూచాడండి విశ్వామిత్రుడు రామచంద్ర. అలా చూశావా నాయనా? అదే ఘాతకి తాటకి నిశీథ సమయంలో వచ్చి మనుష్యుల రక్తాన్ని పిండి పిప్పి చేసి చంపుతున్నటువంటి కాతికనైనా ఆలస్యం చేయక తాటకి వచ్చిన రామచంద్ర ఒక్కసారి చూడు నాయన. తాటకి వచ్చినదదిగా దీటకు బాణంపు వేసి దిగుల్పుమా బోడేది సంశయుల్పకు ఏటికి ఆలస్యమిప్పుడు వేయముదీరి రామచంద్ర బాణాన్ని సంధించమన్నాడండి విశ్వామిత్రుడు. గురుదేవులకు పాదాభివందనం చేశాడు. అలా ధనువు చేపెట్టాడు రామభద్రుడు.